Praise the Lord. Greetings to you all. The glorious name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. Today, those who are celebrating birthdays and wedding days, I wish you many more happy returns of the day. Now we will read Bible in English. The Gospel according to Saint Matthew, 2nd chapter, 9th verse. When they heard the king, they departed, and behold, the star which they had seen in the east went before them, till it came and stood over where the young child was. Amen. Amen. Now I am reading in Telugu. మత్తయి రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 9, 10వ వచనంలో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను, దయచేసి విందాం. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణిని బోళము కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికరగల ప్రభా, నీ ఘనమైన నామకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ యొక్క నాయన వాక్యమును మేము ధ్యానించుకొనిచుండగా ప్రభా, తెరబడిన ఆకాశం విప్పి పట్టుదానంత దీవెనలు ఒక్కొక్క బిడ్డ పైన మీరు కుమ్మరించమని ప్రభా, వారి యొక్క జీవితాన్ని నాయన మీరు ఆశీర్వకరమైన బ్రతుకుగా జీవితంగా చేసి సంతోషకరమైనటువంటి నాయన తండ్రి జీవితం అనుగ్రహింప చేయమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే క్రిస్మస్ సీజన్లో మనం ఉంటున్నాం. మనకు ఒక ఆనవాయితీ ఉన్నది. ఎవ్రీ క్రిస్మస్కి ఎవ్రీ హౌస్ ముందు మనము స్టార్ లైట్ వేసి స్టార్ కట్టడం చూస్తూ ఉంటాం. ఇంకా ఎవరైనా ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మన ఇంటికి ప్రేయర్కి రావాలన్నా, క్యారల్స్కి రావాలన్నా కూడా వాళ్ళకు ఇది ఒక గుర్తుగా ఉంటుందన్నమాట. అంటే క్రిస్టియన్ హౌస్ ముందు ఒక స్టార్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మనము ప్రార్థన చేయవచ్చు అన్నటువంటి ఒక సూచనగా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క స్టార్ గురించి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, మనం ఒక్కసారి ఆకాశం వైపు చూసినట్లయితే ఆ నక్షత్రములు చాలా ఉంటాయి. అయితే వాటిలో ఏ నక్షత్రము ఎలాంటిది లేకపోతే ఏ పేరు కలిగింది అని మనకైతే తెలియదు. అయితే కొంతమంది సైంటిస్టులు లేక ఆ యొక్క గ్యాలక్సీ గురించి చదివినటువంటి వారు సైంటిస్టులకి ఆ నక్షత్రాల పేర్లు తెలిసిండవచ్చు. అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని నక్షత్రములు పేర్కొన్నారు. అవి మృగశిర నక్షత్రం అని ఇలాగా కొన్ని పేర్లు కొన్ని నక్షత్రాలకు ఉండడం మనం చూస్తాం. అయితే యేసు ప్రభు వారు జన్మించినప్పుడు కూడా ఒక నక్షత్రాన్ని ఇక్కడ వారు చూస్తారనమాట. జ్ఞానులు ఆ యొక్క నక్షత్రాన్ని చూసినప్పుడు రాజుకు చెప్తారనమాట. ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసింది, అది ఒక రారాజు ఈ యొక్క లోకంలో పుట్టాడని ఈ యొక్క జ్ఞానులు రాజుకు చెప్తారు. ఈ యొక్క జ్ఞానులు ఇండియా నుంచి బయలుదేరినట్లుగా కొన్ని బుక్స్ ఆధారంగా మనం చూడవచ్చు. వారు ఒంటెల మీద ఈ యొక్క స్వెటర్స్, షాల్స్ లేక మఫ్లర్స్, స్కార్ఫ్స్ ఇవన్నీ వేసుకొని వాళ్ళు బయలుదేరి ఎడారిలో ప్రయాణం చేసినట్లుగా కొన్ని బుక్స్ ఆధారంగా మనము చూడవచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే వీరికి దారి చూపించడానికి వీరు రాజు దగ్గరికి వెళ్ళి హేరోదు రాజు దగ్గరికి అడిగినప్పుడు ఆయన అంటాడు, మీరు వెళ్ళి శిశువుని దర్శించుకొని రండి అని చెప్తాడు. ఆ మీదట మేము వెళ్ళి దర్శిస్తామన్నప్పుడు రాజు మాట మేరకు వీళ్ళు ప్రయాణం చేయాలనుకుంటారు. అప్పుడు ఆకాశ మండలంలో ఒక నక్షత్రము వీళ్ళు చూస్తారనమాట. ఆ యొక్క నక్షత్రము వీరికంటే ముందు వెళ్ళి ఒక దారిని వారికి చూపిస్తుంది. అప్పుడు ఆ యొక్క నక్షత్రాన్ని వీరు వెంబడిస్తారు. అదేవిధంగా ఆ యొక్క నక్షత్రము యేసు ప్రభు వారి దగ్గరికి ఆ యొక్క జ్ఞానులను చేర్చినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో వాక్యానుసారంగా చూస్తున్నాం. అదేవిధంగా దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గములను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ఆమేన్.
ఇంకా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆ యొక్క సమాధాన పరిచేవారే ఈ యొక్క నక్షత్రానికి సంబంధించిన వారు. వీరు దేవుని యొక్క రాజ్యమును గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి ఎవరికైతే చెప్పి అనేక మందిని వారి యొక్క బాధల్లో నుంచి, లేక ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, శ్రమల్లో నుంచి వారిని బయటికి తీసుకొని వస్తారో, దేవుని వైపు వాళ్ళని మళ్ళిస్తారో, ఆ యొక్క శ్రమల నుంచి దేవుడు వారికి విడుదల కలిగిస్తాడని విశ్వాసముతో కూడినటువంటి వాక్యమును వారికి తెలియజేస్తారో, వారి యొక్క జీవితము ఏ విధంగా ఉంటుందంటే ఆకాశ మండలంలో ప్రకాశించు నక్షత్రం వలె వారి యొక్క జీవితం ఉంటుందని చెప్తాడనమాట. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వల్లే నిరంతరము ప్రకాశించెదరు. ఈ లోకంలోనే కాక పరలోకంలో కూడా వారి యొక్క బ్రతుకు, వారి యొక్క జీవితము ప్రకాశించు నక్షత్రమును పోలి ఉంది. అంతేకాకుండా దేవుడు కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లే నక్షత్రములన్నిటికీ ఆయన పేర్లను పెట్టాడంట. నక్షత్రములన్నిటిని ఆయన ఎంచినట్లుగా మనము వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు ఆ యొక్క ప్రకాశించు నక్షత్రం వల్ల నీవు నేను మన బ్రతుకు ఉండాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. కనుక ఈ యొక్క జ్ఞానులు నడిపించినటువంటి నక్షత్రము ఈరోజు మనం కూడా అనేక మందిని ఎవరైతే ప్రభువుకు దూరంగా అసమాధానముతో నలిగిపోతున్నారో, లేక ఆశీర్వాదము లేనటువంటి జీవితంలో కృంగిపోతున్నారో, అటువంటి వారిని ప్రభు దగ్గరికి నడిపించినట్లయితే మన యొక్క బ్రతుకు, మన యొక్క జీవితం కూడా నక్షత్రం వల్లనే, ఆకాశంలో ప్రకాశించే నక్షత్రం వల్లే మన యొక్క బ్రతుకు మారుతుందని దేవుడు మనల్ని కోరుచున్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.